మంచి ప్రైజే దొరికింది అందరికి. సో టార్గెట్ అనేది సేమ్. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ వల్ల మనల్ని అటు ఇటు బాగా దంచేస్తుంది. ఈ పుల్ బ్యాక్ కన్నా కరెక్ట్ అయితే ట్రై చేస్తాం. హలో తెలుగు డేస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఎవరైనా కొత్తగా చూస్తున్న మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ రోజు అయితే మనం 90 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో డే 13లో ఉన్నామండి. ఈరోజు మనం 4 డేస్ విన్నింగ్ స్ట్రీక్ అయితే బ్రేక్ అయింది. సో 2 ట్రేడ్స్ అయితే తీసుకున్నాం. 2 ట్రేడ్స్ సో ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి సో యాక్సెప్ట్ చేసాం. ఈ రేంజ్లో తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్ డైరెక్షన్ వెళ్ళింది. సో డన్ ఫర్ ద డే పెట్టుకున్నాం. అండ్ ఓవరాల్గా మొత్తం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్, ఇక్కడ మనం వరుసగా 4 డేస్ మనం లాస్లో ఉన్నాం, ప్రాఫిట్లో ఉన్నాం. ఒక రోజు లాస్ వచ్చింది, దీన్ని యాక్సెప్ట్ చేయలేక మనం లాసెస్ అనేది ఎక్కువ ఫేస్ చేస్తాం. మీరు ఒక పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను, అది నేను చూపిస్తాను ఫస్ట్ థింగ్ గైస్. అండ్ ఇక్కడ చూడండి. సో చాలా మంది అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు చదవండి. సో మేడ్ 4.8 lakhs ప్రాఫిట్ ఇన్ 40 days, లాస్ట్ 4.8 lakhs ఇన్ వన్ ట్రేడ్. నాట్ బికాస్ ఆఫ్ సెటప్ ఫెయిల్డ్, బికాస్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ ఐ వాస్ రైట్. ఓకే. సో ఇక్కడ మోరల్ ఏంటంటే ఈగో ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండికేటర్. ఇక్కడ ఏంటి నా పాయింట్ చెప్పాలనుకుంటున్నానంటే, వరుసగా మీరు ఒక 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు గ్రీన్లో ఉన్నారనుకోండి, 11వ రోజు కూడా గ్రీన్ కోసం వెయిట్ చేశారనుకోండి, అది మీరు ఈగోకు పోయి ఓవర్ ట్రేడింగ్ చేసి గ్రీన్లోకి తీసుకురావాలి అనుకున్నారనుకోండి, సో ఖచ్చితంగా మీరైతే బ్యాక్ ఫుట్ కాదండి, అసలు మీరు ఎటువంటి ఫాల్ చూస్తారంటే అటువంటి ఫాల్ చూస్తారు. మీరందరూ చాలా మంది ఇది ఫేస్ చేస్తుంటారు, ఈ ఫేజ్ని. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, యాక్సెప్ట్ చేయండి. లాస్ని యాక్సెప్ట్ చేస్తేనే మీకు రైట్ ట్రేడర్ అవుతారు. ఓకే. ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఎవడైనా క్లోజ్ చేస్తాడు, లాస్లో ఉన్నప్పుడు కిల్ స్విచ్ ఆన్ చేసి ట్రేడ్ చేయకుండా ఉండగలని వాడే సో రైట్ ట్రేడర్ అవుతాడు. ఓకే, ఇది నా పాయింట్. సో మెయిన్ థింగ్, మా వాళ్ళందరి చేత కిల్ స్విచ్ ఆన్ చేసి 2 days 2 లాసెస్ రాగానే క్లోజ్ చేశాను విత్ ఇన్ ద రిస్క్. ఓకే. సో మీరు ఇక్కడ ఏంటంటే నేర్చుకోవాల్సింది రిస్క్ మేనేజ్మెంట్ అండి, దానితో పాటు సైకాలజీ అండి, దానితో పాటు డిసిప్లిన్ అండి. ఇవి ఉంటే మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రేడర్ అవుతారు, ఒక 10 to 20% స్కిల్తో. దట్స్ ఇట్, అంతే. ఓకే. సో ఇది గైస్ 13th మన ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, ఓవరాల్గా లాస్ యాక్సెప్ట్ చేసాం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మీరు నేర్చుకోవాల్సింది ఈ లాస్ నుంచి కూడా. ఓకే. నేను ఈ క్యాండిల్ చూసి డిసైడ్ తీసుకుంటానండి. లైక్ ఏంటంటే ఈ యొక్క ఇది నేనైతే కాల్ సైడే చూస్తున్నాను ప్రెసెంట్. లెట్ మీ చెక్. ఓకే, ఈ పాయింట్లోనే మనం ఒక క్యాండిల్ కానీ సో ఈ లెవెల్ కింద క్లోజ్ అయిందంటే సో 175 అలా ప్లాన్ చేద్దాం, వెయిట్ చేద్దాం. ఓకే, రిజల్ట్ అవుతుందా లేదా. అండ్ 5 minutes క్యాండిల్ అయితే పూర్తిగా అన్నిటిని, చాలా ప్రీవియస్ క్యాండిల్స్ అన్నిటిని డామినేట్ చేసింది. గైస్, ఇప్పుడు 165 ఉంది కదా, ఇది మార్కెట్ ఆర్డర్. ఓకే, 160. ఓకే, 160 చిల్లర అలా ఉంటుంది మార్కెట్ ఆర్డర్ కొట్టుకోండి. ఓకే. సో 163 అలా దొరుకుతుంది. అంటే స్టాప్ లాస్ కొంచెం, ఓకే, కొంచెం ఎక్కువ పెడతాను. అంటే లైక్ అరౌండ్ మనకు 165 అంటే ఎన్ని పాయింట్స్ వస్తాయి ఒకసారి చూద్దాం. అంతే, కొంచెం ఒక 12 పాయింట్లు ఏమో ఎక్స్ట్రా, అంతే. అంటే 2 పాయింట్లు 3 పాయింట్లు ఎక్స్ట్రా పడుతుంది. 1500 రావాల్సింది 2000 వస్తుంది. ఓకే. మార్కెట్ ఆర్డర్ మంచి ప్రైజే దొరికింది అందరికి. సో టార్గెట్ అనేది సేమ్. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ వల్ల మనల్ని అటు ఇటు బాగా దంచేస్తుంది. ఈ పుల్ బ్యాక్ కన్నా కరెక్ట్ అయితే ట్రై చేస్తాం. చిట్టెక్కొద్దు బ్రో, అందుకే ఈ టార్చర్ అంటే ఏం చేయలేకపోతున్నాం బ్రో. అందుకే ఈసారి కొంచెం. ఓకే. ఈ స్వింగ్ స్టాప్ లాస్ అయితే నేను పెట్టలేను, 30 పాయింట్లు ఉంది. అందుకే ఈ స్వింగ్, ఒక స్మాల్ స్వింగ్ తీసుకుంది సరిపోద్ది. మనం రైట్ అయితే ఇది ఎంత పెద్దది, మన బడ్జెట్ కాదు. ఎవరు ఆనందపడద్దు. ఇది ఈరోజు అవదు, ఈరోజు పడుకుంటుంది. అంటే ఈజీగా డబ్బులు ఇచ్చేది, బాగా ఇబ్బంది పెట్టే ఇస్తుంది. అరే ఈ బాగా ఇబ్బంది పెట్టే షాప్ లాస్ కొడుతుంది. నేరుగా అయితే కొట్టేది. అలా అనగానే నేరుగా 200 పాయింట్లు వెళ్ళిపోవాలి. ఆడుకో, ఎంతసేపు ఆడుకుంటాం, మాకేం సిగ్గులేదు. ఇక్కడ ఏంటంటే ఈ వాలటైలిటీలో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఇది ఇచ్చిందే సో నేను ఈ పుల్ బ్యాక్ పట్టుకోవాలి, కానీ ఇక్కడ నుంచి ఇదో ఈ స్టాప్ లాస్ కొట్టి ఎప్పుడైతే ఇవ్వాలో అది ఇంకో 3 క్యాండిల్ ఎక్స్ట్రా ఇచ్చేసింది. ఓకే, నేను అక్కడ అవాయిడ్ చేశాను ఫస్ట్ థింగ్. ఓకే, తర్వాత మళ్ళీ ఇచ్చింది. తర్వాత ఇప్పుడు ఏంటి, అగైన్
మనం ఎక్కడ ట్రై చేసాం కాల్ ఆప్షన్స్ ఈ పుల్ బ్యాక్ మీద ఇక్కడ ట్రై చేసాం. ఈ క్యాండిల్లో మనకు సమ్వాట్ ఆల్మోస్ట్ 8 పాయింట్స్ ప్రాఫిట్ కనపడ్డది. 878 పాయింట్స్. బట్ మనం తీసుకోవాలి. ఓకే. మన టార్గెట్ అది కాదు కాబట్టి దెన్ అగైన్ మళ్ళీ ఇబ్బంది పెడతాం. అంటే బోత్ సైడ్స్ ఎస్ఎల్ అంటే లైక్ హంటింగ్ చేసుకుంటాను. క్యాండిల్ సైజ్ చూసారు ఎంతెంత వస్తుందో. ఐరామ్ ఐరామ్ డన్. డన్ గైస్. ఓకే డన్ ఫర్ ద డే. ఓకే. బట్ ఇదే అండి ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్లో ఇప్పుడు చూడండి. సో ఈ అసలు ఈ పానిక్ సిచ్యువేషన్ అంటే అంటే లైక్ కింద ఎస్ఎల్ అంటే ఇప్పుడు ఏదైతే బై చేసామో ఎస్ఎల్ కింద. సో ఏదైతే టాప్ లో మనం మళ్ళీ ప్లాన్ చేసామో ఎస్ఎల్, సెల్ చేసామో ఎస్ఎల్. ఓకే. మల్టిపుల్ ఎస్ఎల్స్ కొట్టే అంటే మనకనే కాదు మార్కెట్ కండిషన్స్ కూడా. ఓకే. క్రియేషన్ చేసిన తర్వాత ఎస్ఎల్ కొట్టడం సో అయిపోయింది. ఓకే. మనం ఇది మిస్ అయ్యాం. ఓకే. ఈ పాయింట్లో మిస్ అయ్యాం అగైన్ అది స్ట్రాంగ్ కనబడుతుందని చెప్పి మళ్ళీ పుట్టుకెళ్ళాం. అవ్వలేదు పని. ఓకే. రెండు ట్రై చేసాం కొట్టింది. సో మన డైరెక్షన్ కరెక్ట్ కాలేదు. ఓకే యాక్సెప్ట్ చేసాం రిటైర్డ్ అంతే. ఇది గైస్ వీడియో. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. సో లింక్ ఇన్ డిస్క్రిప్షన్. న్యూ కోర్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్డేట్ ఇస్తాను. ఓకే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. రిజిస్ట్రేషన్ ఓపెన్లో ఉన్నాయి. ఓకే ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.